ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సిట్ అరెస్టు, ఈడీ అరెస్టు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక తీహారే గత. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన అంశంలో రాజ్ కేసిరెడ్డిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తుంది. చేసింది ఎవరు? ఈడీ. అదేంటి రాజ్ కేసిరెడ్డిని అంతకుముందే అరెస్ట్ చేశారు కదా, మళ్ళా అరెస్ట్ చేయటం ఏంటి అనే సందేహం మీకు కలుగుతుంది ఖచ్చితంగా. సో అవన్నీ ఏంటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వచ్చేసరికి రాజ్ కేసిరెడ్డి A1 ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దాంట్లో అక్యూజ్డ్ 1గా ఉన్నాడు ఈ వ్యక్తి. సో ఈయన్ని ఈరోజు ఉదయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అదేంటి అంతకుముందు అరెస్ట్ చేసింది కదా అంటే, అంతకుముందు అరెస్ట్ చేసింది సిట్, ఇప్పుడు అరెస్ట్ చేసింది ఈడీ. ఈడీ అరెస్ట్కి సిట్ అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు అదుపులోకి తీసుకుని విచారణ జరిపి ఆ తర్వాత దానికి సంబంధించిన నివేదికను సమర్పిస్తారు. అదే ఈడీ అనుకోండి అలా కాదు, ముందుగా వాళ్ళ దగ్గర ఆధారాలు లభిస్తే అవి నిర్ధారించుకొని ఆ తర్వాత అడుగు పెడుతుంది. సో ఇక్కడ ఈడీ చేసింది అదే. ఎప్పుడు అది కూడా వాళ్ళకి ఎటువంటి ఆధారాలు దొరకాలి? మనీ లాండరింగ్ అంటే డబ్బులు ఏదైనా సరే ఎటు నుంచి ఎటు మళ్లించబడ్డాయి అని గనక వాళ్ళ దగ్గర ఆధారాలతో సహా దొరికితే అప్పుడు ఎంటర్ అవుతుంది ఈడీ. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. హవాలా, మనీ లాండరింగ్, మనీ రూటింగ్, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు నిధులు మళ్లించినట్లుగా ఈడీ భావించింది కాబట్టే ఇవాళ అరెస్ట్ చేసింది. అరెస్టే కాదు, ఎట్ ఏ టైం హైదరాబాద్లోని 10 చోట్ల సోదాలు నిర్వహించడం, అలాగే 6గురికి సంబంధించిన ఇళ్ళు, ఆఫీసులు వాటన్నిటిలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం మీద 1000 కోట్ల కుంభకోణమైన దాంట్లో సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ప్రాథమిక విచారణ జరిపి ఆ తర్వాత PMLA అంటే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ECIR ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట ECIR నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 33 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. సో ఇందులో ఎవరెవరు ఏంటి అంటే, రాజ్ కేసిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి, అలాగే మరో వైసీపీ నాయకుడు అయినటువంటి మాజీ వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి, అలాగే CMOలో పనిచేశాడు కదా ఇప్పుడు రిటైర్డ్ IAS అధికారి అయినటువంటి ధనుంజయ రెడ్డి, OSD కృష్ణమోహన్ రెడ్డి, ఈ బాలాజీ గోవిందప్ప, వీళ్ళతో పాటు APS BCL ex-MD వాసుదేవరెడ్డి, అలాగే APS BCL స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి సత్యప్రసాద్, SPY ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రీవియస్ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం వసూళ్లలో కీలకంగా వ్యవహరించినటువంటి రాజ్ కేసిరెడ్డి తోడలుడైనటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి, వీరి అనుచరులు బూనేటి చాణక్య, T కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, వీళ్ళతో పాటు ఈ సొత్తు రూటింగ్ కోసం ఉపయోగించిన ఈ షెల్ కంపెనీలు, ఈ యాజమాన్యాలకు నిందితులుగా ఈడీ చేర్చింది. ఈ షెల్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు సరే వాళ్ళు. సో ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇండియన్ హిస్టరీలోనే పెద్ద కేసు అనమాట ఇది. సో పెద్ద కుంభకోణం, అది కూడా దాదాపుగా 3200 కోట్లు. ఇది ఏంటి? మనీ రూటింగ్ మాత్రమే, ముడుపుల రూపంలో డబ్బులు ఎటు మళ్లించారు ఏది అని మాత్రమే మరలా చెప్తున్నాను. మొత్తం స్కామ్ అయితే ఇంకా తీస్తే ఇంకా చాలా ఉంటుంది. ప్రధానంగా ఈ ముడుపులకు సంబంధించిన అంశం మాత్రమే. సో ఇప్పుడు ఈడీ అరెస్ట్కి సిట్ అరెస్ట్కి తేడా. ఈడీ అరెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పాను కదా, ఆధారాలు లభించిన తర్వాతే అని. అందుగురించే మీకు గతంలో ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కడుండేవాళ్ళు? ఈడీ అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో చెప్తా మీకు. కల్వకుంట్ల కవిత, ఇప్పుడు TRS అధినేత్రి ఆవిడ, అలాగే మరో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎంగా చేసినటువంటి సిసోడియా, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళి వచ్చారు? తిహార్ జైలుకి. సో ఇక అక్కడ ఎక్కడ ఉండదు, డైరెక్ట్ తిహార్ జైలుకే. సో ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి అనే వ్యక్తి అటు సిట్టు నిర్ధారించింది, అఫ్కోర్స్ సిట్టు నివేదిక కూడా ఆ ఈడీకి సమర్పించింది. ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు, వీళ్ళ తరహాలో వీళ్ళు విచారణలు చేపట్టారు, దర్యాప్తు చేశారు,
చేసిన తర్వాతే ఈ యొక్క అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి. ఇప్పుడు ఇది ఎంతటితో ఆగుతుందా, ఎంత దూరం వెళుతుంది అని అంటే ఖచ్చితంగా వెళుతుంది. మనం చూసాం గత 3-4 రోజులుగా ఒకటే కథనాలు. అదేంటి అంటే ఈడీ నోటీసులు జారీ చేయబోతుంది. అది ఎవరెవరికి? సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన కుమారుడికి, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయబోతున్నారు అన్నట్లుగా సమాచారం. సరే, అది ఎప్పుడు చేరవేస్తారా ఏంటో, ఎప్పుడు నోటీసులు పంపిస్తారా అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు భావించింది, ఊహించింది ఒకటి, కానీ ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఎందుకంటే ఈ కేఎన్ఆర్ అరెస్ట్ అనేది ఈ కేసులో పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. ఆయన బ్రహ్మాండంగా అన్ని విషయాలు, అందరి పేర్లు, ఏమేం చేశారు, ఎక్కడెక్కడ దేనికి పాల్పడ్డారు అనేది మొత్తం కూడా రివీల్ చేశాడు. అది రివీల్ చేసేసరికి ఒక్కొక్కళ్ళ గుండెల్లో దడ మొదలైపోయింది ఇప్పుడు. సో ఆ క్రమంలోనే ఆ ఈడీ నోటీసులు ఇక్కడ దాకా రాబోతున్నాయి అనేది సమాచారం. సో ఈ తరుణంలో ఇక్కడ ఈ ఈడీ ఏదైతే బయట పెట్టిన ఈ యొక్క కుంభకోణానికి సంబంధించిన అంశాలు, ఆస్తి పత్రాలు అన్నీ తీస్తే, సరే మీరు నేను షాక్ అవ్వడం వేరు, జగన్మోహన్ రెడ్డి గారే షాక్ అయ్యారు. ఎందుకంటే ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి 6 కంపెనీలు స్టార్ట్ చేశాడంట. అది పాపం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఇదేంటి 6 కంపెనీలు స్టార్ట్ చేసావా అంటే, డబ్బంతా ఎక్కడదే? అక్కడదేగా. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అయితే ఎన్నికల్లో డబ్బులు పంచమని ఇస్తే, అబ్బో పంచితే మాత్రం గెలుస్తామేంటి అని అనుకున్నాడేమో తెలియదు, కానీ ఆయన జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎలా తెలుస్తుందిలే, ఏముందిలే అని అనుకుంటాడు. ఏదైనా ఉంటే ఆయన్నే వీళ్ళు ఇద్దరు డైరెక్టే కదా, ఫేస్ టు ఫేసు, ఇంకేముందిలే అనుకున్నారు. తీరా కట్ చేస్తే ఇది మద్యం కుంభకోణం రూపంలో వచ్చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బండారం కూడా బయట పెడుతుంది అని చెప్పేసి ఊహించలేడుగా. సో ఇదే జరిగింది ఇక్కడ. సో ఈ తరుణంలో ఆయన ఎంత సైడ్ చేశాడు అనేది కూడా ఇక్కడ ఈడీ బయట పెట్టేసరికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మామూలుగా కాదు, చాలా సీరియస్గా ఉన్నారట. అందుగురించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ, ధనంజయ రెడ్డిని కానీ, కృష్ణమోహన్ రెడ్డిని కానీ వీళ్ళని ఎవరిని దగ్గరికి కూడా రానియట్లేదట. కేఎన్ఆర్ ఏకంగా మొత్తం చెప్పేశాడు కదా. అందుకని ఇప్పుడు మరలా నిన్న పేరు వచ్చింది కదా బయటికి, మనం ఆల్రెడీ వీడియో చేసాం, మనోహర్ అని చెప్పేసి, అతను ఎవరో ఆఫీస్ బయట. సో మరి ఇంకా ఆయన ఎన్ని అంశాలు బయట పెడతారో. సో ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంశాలు తెరపైకి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళని తాడేపల్లి నుంచి కొంచెం దూరంగా పెట్టారట. కోర్స్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అందులో ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టే ఆస్కారం ఉందా అని అంటే దాదాపుగా లేదని అనుకోవచ్చు. ఎందుకు? దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇటీవల బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు తర్వాత ఆ బొల్లా గిరి ఉన్నాడు, ఆయన కుమారుడు, ఆయనకి ఫోన్లో పరామర్శించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నారు, మీరు పొన్నవోలుతోనూ ఎస్ఆర్కేతో టచ్లో ఉన్నారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్లో ఉన్నారా అని చెప్పేసి. అంటే స్టిల్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ యొక్క గ్రిప్ అయితే ఉంది తాడేపల్లిలో. కాబట్టి వీళ్ళని, ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని కానీ, చెవిరెడ్డిని కానీ, వీళ్ళని దూరం పెట్టగలిగాడు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రం బయట పెట్టలేదు, దూరం పెట్టలేదు. మరి ఈ తరుణంలో ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేస్తే ఏం జరగబోతుంది? అఫ్కోర్స్ వీళ్ళ ప్లాన్లు, వీళ్ళ ఆన్సర్లు అన్నీ రెడీమేడ్గానే పెట్టుకొని ఉంచుకుంటారు కదా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని. వీళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అనగానే అది దేనికి నిదర్శనం? ఆటోమేటిక్గా తప్పు జరిగింది అనేది ఒక విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లే అది. సో పోనీ ఈడీ వాళ్ళకి ఏదైనా కొత్త, వీళ్ళకి ఇంకా ఈ విచారణ కొత్త పోనీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే కొత్తే, కానీ వాళ్ళకి ఆ కేసులు కొత్త కాదు కదా. ఇట్లాంటి నిందితుల్ని ఎంతోమందిని ఎన్నో రకాలుగా విచారణలు చేసి వాస్తవాలను బయట తీసుకొచ్చే పరిస్థితులు కూడా వాళ్ళకు ఉంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ అది. సో అటువంటి తరుణంలో ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఏదైనా చెప్పకుండా, లేకపోతే ఇంకో రకంగా చెప్పి నేను మర్చిపోయాను, గుర్తులేదు, అదేదని చెప్పేసి అంటే ఏమైనా వదిలేసే పరిస్థితి ఉందా? ఆ మాత్రం సమాధానం ఎవరికైనా ఉంటుంది కదా, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను చెప్పేసి. మరి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానే ఫార్ములానే వీళ్ళందరూ వాడినా సరే ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఎలా బయటకు వచ్చినాయి? మరి ఖచ్చితంగా వాళ్ళు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానగానే వదలరు. ఇంకా దానికి సంబంధించిన అంశాలు వాళ్ళ కళ్ళ ముందు బయట పెట్టాలి, వీళ్ళు సేకరించిన ఆధారాలు అవన్నీ బయటపెట్టి మరి దీనికి సమాధానం చెప్పండి అంటారు. అప్పుడు దానికి సమాధానం చెప్పలేదంటే ఏంటి? మౌనం, అంగీకారం. ఇక అదే పరిస్థితి. సో ఆ రకమైన స్థితిలో ఇక్కడ ఈడీ అనేది బలంగా మొత్తం అన్ని చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ తరుణంలో రాజకేశ్వరరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇక ఖచ్చితంగా తాడేపల్లి దాకా వెళుతుందా లేదా, వెళితే ఎన్ని రోజుల్లో వెళుతుంది అంటే అది మనం చెప్పలేం, కానీ వెళ్ళబోతుంది అన్నట్లుగా చాలా వరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? మీకు ఆ నమ్మకం ఉందా? ఈడీ విచారణ అనేది తాడేపల్లి గేటు దాకా వెళ్ళబోతుందా? నిజమైన లబ్ధిదారులు లేకపోతే లబ్ధిదారులు అనే దానికంటే కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన కుట్రదారులు
వాళ్ళ దాకా వెళ్ళబోతుందా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.